గత కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల దుస్థితిపై 9+ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. చదువుకోవడానికి మా స్కూల్ పోవడానికి మాకు కొత్త బిల్డింగ్ కావాలి. మేము మంచిగా చదువుకొని మా ఊరికి పేరు తెచ్చుకుంటాం. ఈ చిన్నారులు అడిగేది మాత్రం భద్రమైన ఒక పాఠశాల, భయం లేకుండా చదువుకునే ఒక తరగతి గది. ఖమ్మం జిల్లా గోపాలపురంలోని ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నేడు కేవలం శిథిలమైన ఒక భవనం కథ కాదు, 18 మంది చిన్నారుల భవిష్యత్తు కథ కూడా. ఈ కథనానికి స్పందన లభించింది. 9+ న్యూస్ ప్రత్యేక కథనానికి స్పందించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ గోపాలపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. గోపాలపురం ప్రాథమిక పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 లక్షలు మంజూరు చేసినట్టు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ వెల్లడించారు. ఇక విద్యార్థుల కోసం సొంత నిధులతో షెడ్ నిర్మించిన ప్రధానోపాధ్యాయురాలు నిమ్మతోట ఇందిరాను ముఖ్యమంత్రి అభినందించారు. పాఠశాల పునరుద్ధరణ పనులకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తిరుమలపాలెంలో గోపాలపురంలో ఉన్న ఈ ప్రాథమిక స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు పొద్దున్న మనకి వార్తాపత్రికల్లో వచ్చిన న్యూస్ సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఇక్కడ ఇంతకు ముందు ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ డిలాపిటేటెడ్ కండిషన్ లో ఉండే, అందుకే అది అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మనము అది సరి తీసుకోలేకపోయాము. కానీ ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలకి డిలాపిటేటెడ్ కండిషన్ ఉండడం వల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి టీచర్ గారే స్వయంగా వాళ్ళ సొంత ఖర్చులతో 40,000తో ఈ షెడ్ వేసి పిల్లలకి ఇక్కడ చదివిపిస్తున్నారు అనే వార్త ఏదైతే వచ్చిందో సీఎం గారు దాన్ని చూసి చాలా హర్షం వ్యక్తం చేశారు. ఇట్లాంటి టీచర్స్ సొంతగా నిర్ణయం తీసుకుని బాధ్యత తీసుకుని పిల్లల ఆశీస్సు గురించి వాళ్ళు చేసిన దానికి అభినందనలు, గవర్నమెంట్ తరఫున అభినందనలు. దాంతో పాటు ఇక్కడ ఉన్న సమస్యల్ని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఇమ్మీడియట్లీ 30 lakh రూపీస్ శాంక్షన్ తో 2 రూమ్లు ఇమ్మీడియట్లీ మీకు ఈ రోజే శాంక్షన్ అయింది. ఇది